ఎందుకు ప్రమాణం చేయించుకున్నావో నేనడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానం బట్టి నీ ఆయుష్ ఆధారపడుంటుంది. ఘట్టమనేని మహేంద్ర, మా పరువు పోవటానికే నువ్విలా చేసుంటే అంతకు ముందే నా ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటాను. అమ్మా, నన్ను క్షమించమ్మా, తప్పైపోయిందమ్మా. ఈ పెళ్లి మీద ఇంతమంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నానమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకమ్మా. ఐశ్వర్య నేను చేసుకుంటానమ్మా, నిజమమ్మా, ప్రామిస్ అమ్మా. ఐశ్వర్య నేను చేసుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట నమ్మమ్మా. ఐశ్వర్య, ఒట్టు లేదు గిట్టు లేదు, ఇంత జరుగుతుందని ఊహించలేకపోయాను. సిల్లీ రీజన్స్తో ఈ పెళ్ళి వద్దన్నాను అంతే. నేను పెళ్లి చేసుకుంటాను ఐశ్వర్య. అంటే నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. అంకుల్, ఈ పెళ్లి జరుగుతుంది అంకుల్, ప్రామిస్. నా మీదొట్టు, నమ్మండి అంకుల్, ప్లీజ్. వద్దు బాబు, వద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు. రేపటి మీద మాకు ఆశలు లేవు. అమ్మా, మళ్ళీ ఎందుకిలా మాట్లాడుతున్నావు? మహి ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు కదా. తప్పైపోయిందని క్షమించమని అడిగేవాణ్ణి క్షమించకపోతే మనకు మనసు లేనట్టే. మనసు లేదో మనుషులమేలేమో వదిలే చంద్రముఖి. అఖిలాండేశ్వరి, పెద్ద కూతురు చంద్రముఖి ఇష్టాన్ని కాదనలేం. తన జీవితం మీద ఏ నిర్ణయం తీసుకోలేం. చిన్న కూతురు ఐశ్వర్య జీవితం సంగతి దేవుడెరుగు. ముందు ప్రాణాలతోనైనా ఉండాలంటే మా ఇంట్లోనే ఉండాలి. ఈ పెళ్లి ఆగిపోయిందంటే నింద గట్టమ్మనేని కుటుంబం మీద పడకూడదు. మాచినేని ఫ్యామిలీ మీదనే పడాలి. జనం ముందు చెప్పమన్నా, పత్రికల ముందు చెప్పమన్నా చెప్తాను. మా మొహం మీద ఉమ్మేసినా పర్వాలేదు. ఇంతకాలం పెంచుకున్న పరిచయానికి ఫలితం అనుకొని తుడుచుకొని పోతాం. ఐశ్వర్య, పద పద. రా. అమ్మ పావని, అమ్మా, నా మాట వినమ్మా. పద. అమ్మా ప్లీజ్. ఆంటీ, ఆగండి.
అఖిలాండేశ్వరంటే ఏమాత్రం అభిమానం ఉన్నా 10 అడుగులు వెనక్కి వెయ్యండి. నా కొడుకు వెనకాల నీ కూతురుతో 7 అడుగులు వేయిస్తాను. అంత స్పష్టంగా చెప్పాక కూడా ఆలోచిస్తున్నారేంటమ్మా? మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. కానీ ఆవేశపడి అర్ధాంతరంగా వెళ్ళిపోకండి ఆంటీ. ఈ పెళ్ళి ఆగిపోతే అమ్మగుండె ఆగిపోతుంది. ప్లీజ్ ఆంటీ, రండి ఆంటీ. ఏ సంబంధం లేనివాడు ఈ పెళ్లి సంబంధాన్ని వద్దు అనుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని ఈ పాటికి వాడి బుర్రలో 6 బుల్లెట్లు దిగేవి. కన్న కొడుకు కాబట్టి, పేగు తెంచుకున్న పాశం ఉంది కాబట్టి శిక్ష కన్నా బ్రతికుండాలన్న భిక్ష వేస్తున్నాను. వీడు మా మాట వింటాడు. మీరు మా మాట వినాలి అఖిలాండేశ్వరి. పెళ్లికి ఒకరోజు ముందే ఐశ్వర్య మా కోడలు అని అధికారికంగా ప్రకటిస్తేనే మా అమ్మాయిని ఈ ఇంటికి పంపిస్తాం. అంటే ఏంటమ్మా పావని? మాచినేని ఐశ్వర్యకు ఘట్టమనేని మహేంద్ర మొగుడని, అఖిలాండేశ్వరి అత్తయ్య అని, శివశంకర్ గారు మావయ్య అని బాండ్ పేపర్ రాసివ్వాలా? లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి ఆస్తిలో వాటా ముందే గీసివ్వాలా? నువ్వన్నట్టే మా అమ్మాయి పేరిట ఆస్తి రాసివ్వండి. నా నాలుకను కోసి అవతలకు పారయ్యా. దీనికి నేనే హింటిచ్చి ఆస్తిని తీసుకోమన్నట్టుందే. కర్మ కర్మ. అమ్మా, ఆస్తి రాసివ్వమని అడగడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆపండమ్మా తల్లి. అదను చూసి కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నారు. 1 సెంటు స్థలం రాదు మీకు. ఇక్కడ ఆస్తులు పంచుకోవడాలుండవు. ఉన్నంతకాలం అనుభవించి హరి అనడమే. భవానీ! మాచినేని పావని యాచకురాలు కాదు, పుట్టుకతోనే కోటీశ్వరరాలు. మా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకుంటే
యావదాస్తి కట్నంగా సమర్పించుకోవడానికి ముందుకొచ్చిన వాళ్ళు మన ముందు నిలబడి మన ఆస్తిలో కాస్త రాసిమ్మన్నారు అంటే కక్కుర్తి పడి కాదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కి అక్నాలెడ్జ్మెంట్. పిచ్చి మాటలు చెప్పి ప్రమాణం చేయించుకునే బరుడి మీద నమ్మకం లేక వధువు మీద మనకు అధికారం ఉందని ప్రమాణ పత్రంగా చెప్పమని ఆస్తి పత్రం ఇవ్వమంటున్నారు. సంబంధం నిలుపుకుంటున్నారన్న సంతోషం ముందు ఈ ఆస్తి ఛ! లెక్క కాదు. పెద్దబాబు, అమ్మా, వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా. అలాగేమ్మా. ఒక్క నిమిషం దేవా, దయచేసి వెళ్ళొద్దు. అమ్మా, ఈ పెళ్లి మీద నీకు గ్యారంటీ రూపంలో ఆస్తి కావాలంటే 5,000 కోట్లు విలువ చేసే నా డాక్యుమెంట్స్ ఇస్తాను. బ్రహ్మ రాసిన రాతల్ని మనం రాసుకునే రాతలతో ముడిపెట్టకమ్మా, ప్లీజ్. అఖిలాండేశ్వరి, నిన్ను పరీక్ష పెట్టేంతటి వాళ్ళం కాదు. పరిస్థితుల్ని చూసే ఇలా అడిగాం. పెళ్లి పత్రికలో ఫోటోలు వేయించినా మనసును మార్చుకునే రోజులివి. మీ మీద నమ్మకం కన్నా మాలో ఉన్న భయమే ఎక్కువైంది. అందుకే అలా అడగాల్సొచ్చింది. పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటారని మాకు తెలుసు. మమ్మల్ని క్షమించండి. అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరుగుతుంది. నిర్భయంగా ఇంటికి బయలుదేరండి. బాబు, రేపు పెళ్ళి. ఒకరోజు ముందే నీ కాళ్ళు పట్టుకొని మా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుదామనుకుంటున్నావు. మాట మీదనే ఉండయ్యా. 10 ఏళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగితే పుట్టిన బిడ్డ పట్టు చీర కట్టి ఈ ఇంటికి కోడలిగా పంపించాలనుకున్నాం, కానీ మా ఇంటికి శవంగా రావాలని అనుకోలేదు. అర్థం చేసుకో. పంతులు గారు, ఏ దోషం ఉందో ఏమో, రేపు మాత్రం పెళ్ళిళ్ళు సాఫీగా జరగాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. ఏ హోమమైనా, ఏ త్యాగమైనా సరే మేం చేయడానికి సిద్ధం. అయ్యా, ఇంట్లో సీతారాముల కళ్యాణం జరిపించండి. మనసులో మనుషులు ఒక్కటై నిక్షేపంగా పెళ్లి జరుగుతుంది. తథాస్తు. అదేనయ్యా మాకు కావాల్సింది. అఖిలాండేశ్వరి, వెళ్ళొస్తాం. చంద్రముఖి, రామ, పద. వెళ్ళొస్తాం అత్తయ్య. వస్తామండి. పెద్దబాబు, చిన్నబాబు, 10 నిమిషాల్లో మీరిద్దరూ నా రూమ్కి రండి.
అమ్మా అమ్మా ఘట్టమనేని ప్రచండ భూపతి రాజావారి ఏకైక కుమార్తె. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కడుపున పుట్టిన ఇద్దరు కుమారుల్లో ఒకరు. తల్లిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఇంకొకరు తల్లిని ఒకచోట కుదురుగా నించొనివ్వటం లేదు. తరతరాల చరిత్రను నరనరాల్లో నింపుకున్న మహాబలుడు ఒకడు. ఏంట్రా? నా తప్పేంటో తెలుసుకున్నానమ్మా. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. గాడ్ ప్రామిస్. దేవుణ్ణెందుకలా బలి చేస్తావు? ప్లీజ్ అలా అనకమ్మా. నువ్వంటే మాకు ప్రాణం. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నీకోసం ఏదైనా చేస్తాం. త్యాగం చెయ్యమనైతే కోరను పెద్దబాబు. తప్పు చెయ్యకుండా చిన్నబాబు నడుచుకుంటే చాలు అంటున్నాను. కావాలంటే నన్ను కట్టిపడేయమ్మా. ఈ ఇంటి గడప కూడా దాటును. ఈ ఇంట్లోకి గడప దాటుకుని రేపు కోడలొస్తుంది. నా మెళ్ళో తాళి కట్టిన నా భర్త కాళ్ళు చేతులు కట్టిపడేశారేంటి అని అడిగితే ఏం చెప్పను? ఎప్పటిదాకా నిన్ను ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టానో తెలుసా? 234 సార్లు. నా డైరీలో రాసుకున్న ప్రతిసారి చివరి వాక్యంగా రాసే మాట, నన్ను క్షమించు నాన్నా. ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాదల కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టాలని శాసనం పెట్టిన ఘట్టమనేని వంశంలో నువ్వు చెడపుట్టావు.